అందరికీ నమస్కారం. సాధారణంగా మన ఇళ్లల్లో ఉప్పిడి పిండి, చప్పిడి పిండి అనేటువంటి 2 పదాలు వాడుతూ ఉంటారు. ఉప్పిడి పిండి అంటే ఉప్పు వేసిందని, చప్పిడి పిండి అంటే ఉప్పు వేయకుండా చప్పగా ఉండేదని భావిస్తుంటారు. కానీ ఇది పూర్తి విరుద్ధం. ఎందుకంటే ఇడి అనేటువంటి వర్ణకం అది లేదు అని అర్థంలో వస్తుంది. ముక్కులోనికి వానికి తన అభావద్యోతకమునందు ఇడివర్ణ కంపకు అని వ్యాకరణ నియమం. అభావం అయితే ఇడి రావాలి. అంటే ఉప్పిడి పిండి అంటే ఉప్పు లేకుండా ఉంటేనే ఉప్పిడి పిండి అవుతుంది. చప్పిడి పిండి అంటే చప్పదనం లేకుండా ఉప్పు వేస్తేనే చప్పిడి పిండి అవుతుంది. కానీ మనం దానికి పూర్తి విరుద్ధంగా వాడుతూ ఉంటాం. ముక్కిడి తొత్తుకు ముత్తెంపు నత్తేల అని కవి ప్రయోగం. ముక్కు లేని దానికి నాశాభరణం ఎందుకు? అలాగే ఓర్పుమై ఉప్పిండి ఉపవాసం ఉండని మగనాలి సరిపోల్ప తగదు విధవ అంటాడు శ్రీనాథుడు. ఉప్పిండి అంటే ఉప్పు లేనిది అని అక్కడ అర్థం. కాబట్టి ఇడివర్ణకం అది లేదు అని అర్థంలో వస్తుంది, కానీ అది ఉంది అని అర్థం కాదు. సాధారణంగా ఉప్పిడి పిండి అంటే ఉప్పు ఉన్నదని, చప్పిడి పిండి అంటే ఉప్పు లేకుండా చప్పగా చేసిందని మనం భావిస్తుంటాం. కాబట్టి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించి, ఉప్పు లేకపోతే అది ఉప్పిడి పిండి, ఉప్పు వేస్తే అది చప్పిడి పిండి అని మనం అనుకోవాలి. నమస్కారం.